హాయ్ గాయ్స్, వెల్కమ్ టు న్యూ వీడియో. ఎక్కడున్నా అని అనుకుంటున్నారా? నేను ఈసారి వీడియో డైరెక్ట్ గా లొకేషన్ నుంచే స్టార్ట్ చేశాను. మా హ్యాట్ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యి మేము లండన్ వచ్చాము. ఈ ప్లేస్ వచ్చేసి ఆల్రెడీ తమిళ లో చూసుంటారు కదా, విండర్ వండర్లాండ్. ఇయర్ కి క్రిస్మస్ సీజన్ లో ఒక్కసారి పెడతారు. ఇది 1.5 months ఉంటది డ్యూరేషన్. మన సైడ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ లా ఉంటది. చాలా యాక్టివిటీస్, పీపుల్, కలర్ఫుల్ లైటింగ్, ఎవ్రీథింగ్ ఉంటాయి. అన్ని చూపిస్తాం. మేము అరౌండ్ 6 యాక్టివిటీస్ బుక్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ ద యాక్టివిటీ ఎక్కుతాము. అన్ని ఎక్కే చూపిస్తా. నేను, కౌశిక్, ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చాము. ఈ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలంటే ఇది వచ్చేసి హైడ్ పార్క్ లొకేషన్, సెంటర్ ఆఫ్ ద లండన్లో ఉంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు లండన్ రీచ్ అయ్యాక వీటి నియరెస్ట్ ట్యూబ్ స్టేషన్స్ ఏంటంటే మనకి విక్టోరియా లైన్, బాండ్ స్ట్రీట్ అండ్ ప్యాడింగ్టన్. ఈ 3 లొకేషన్స్ నుంచి మనకి ఈ హైడ్ పార్క్ లొకేషన్కి 20 minutes వాక్ ఉంటుంది. అవి కొంచెం నాన్ బిజీ లైన్స్. ఇంకా నియర్గా వచ్చేయాలనుకుంటే హైడ్ పార్క్ కార్నర్ ఒకటి, నైట్స్ బ్రిడ్జ్ అండ్ మార్బుల్ ఆర్క్, ఈ 3 స్టేషన్ నుంచి ఇంకా నియరెస్ట్గా ఉంటుంది ట్యూబ్ తీసుకున్న వాళ్ళ కోసం. అండ్ దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to నైట్ 10 PM అనమాట. 9:30కి ఎంట్రీ ఆపేస్తారు. టికెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. మేము కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బెనిఫిట్ ఏంటంటే పర్ హెడ్ £25 బిల్ చేశారంటే, ఏదైనా 5 యాక్టివిటీస్ నుంచి 4 యాక్టివిటీస్ బుక్ చేసుకున్నారంటే మనకి ఎంట్రీ ఫ్రీ వస్తుంది. లేదా ఓన్లీ ఎంట్రీ బుక్ చేసుకోవాలంటే టైం వేరియేషన్ కూడా ఉంటుంది. ఒక £5 నుంచి £9 మధ్యలో ఉంటుంది. అండ్ ఇంకొకటి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4, 3:30 అరౌండ్ ఆ టైం వరకు ఎంట్రీ ఫ్రీ ఉంటుంది మనకి. ఈ క్రిస్మస్ సీజన్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇదైతే చాలా మంచి స్పాట్. చాలా యాక్టివిటీస్ ఉంటాయి, ఫుడ్ అన్నీ చాలా బాగుంటాయి. మస్ట్ విజిట్ ప్లేస్. సో ఫస్ట్ రైడ్ కి వెళ్తున్నాం. యూరో కోస్టర్ మెంటల్ మాస్ ఉంది. ఇదైతే కూపన్స్ మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాం కదా, డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి టికెట్ కౌంటర్ లో మన QR కోడ్ ని స్కాన్ చేస్తే మనం డైరెక్ట్ గా టికెట్ తీసేసుకోవచ్చు. మేమైతే పోర్టుగాల్లో ఎక్కేసి కూర్చున్నాం, కానీ రైడ్ అయితే చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎట్లా ఉందంటే బేసిక్గా ఇది చాలా స్పీడ్గా షార్ప్ రన్నింగ్స్లో తిప్పుతున్నాడు. సో మనకి బాడీ అసలు కంట్రోల్లో ఉండదు, అటు ఇటు ఊపేస్తూ అసలు ఫీల్ అయితే చాలా బాగుంది. నాకు కింద చూస్తే భయం వస్తుంది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. బయటికి వెళ్ళిపోతున్నా. I'm dead. Boys, how is the Josh? ప్రాణాలను కుదిపేసినట్టుంది. వాయమ్మో, నేను ఇంత ఘోరంగా ఎక్స్పెక్ట్ చేయలే. నెక్స్ట్ వచ్చేసి స్నో జెట్కి వెళ్తున్నాం. ఇదైతే మెంటల్ మాస్ ఉంటది, చాలా ఫాస్ట్ తిరుగుతుంది, ఆల్మోస్ట్ మిక్సీలో కూర్చున్నట్టు ఉంటది. ఇలాంటి బిల్ ఇచ్చారు. ఈ బిల్లలు ఇచ్చారు. చెప్పు ఇచ్చి పడద్దాం. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్.
తెలీదు ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నిజుడు ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపడడానికి ఉందమ్మా వెరీ సింపుల్ ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు రాగాలు పైకి తంటున్నాయమ్మా ప్రపంచం ఊగుతుంది. నెక్స్ట్ దీనికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఏరోనాట్ 80 meters పైకి తీసుకెళ్ళాక ఆ స్వింగ్స్ లాంటి ఉన్నాయి చూడండి, దాంతో తిప్పుతారు. చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చూసాక చాలా భయంకరంగా ఉంది, కానీ చేసేటప్పుడు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. పైకి వెళ్ళాక చాలా చిన్నగా కనబడుతున్నాయి కిందన్ని. ఆ చల్లగాలికి వాడేమో చాలా స్పీడ్లో తిప్పుతున్నాడు. అసలు నోట్లోంచి మాట కూడా రాలేదు నాకైతే. నాకైతే చాలా భయం వేసింది. చాలా స్పీడ్గా తిప్పాడు. అవేమో చాలా డెలికేట్గా ఉన్నాయి. చైన్స్ పట్టుకునేది కూడా అసలు గట్టిగా పట్టుకుంటుందా లేదా అన్నట్టుంది. వాయమ్మో! నెక్స్ట్ రోలర్ కోస్టర్ ఎక్కడానికి వెళ్తున్నాం. ఇది ఎక్కాక నైల్స్ మెన్ ఆల్రెడీ ఎక్కాము ప్రీవియస్ టైమ్. మేము ఇది వింటర్ వండర్ ల్యాండ్ రావడం 3rd టైమ్. నేను అప్పటికి వీడియోలు ఏం తీయలే కాబట్టి ఏమీ ఫుటేజ్ ఎక్కడ పెట్టలేదు. బట్ ఈసారి ప్రాపర్ గా తీస్తున్నా. ఇందాక అది ఏరోనాట్ ఎక్కాం కానీ ఫోన్ స్టోరేజ్ చూసుకోలేదు. పైకి గాల్లో ఉన్నప్పుడు మెమరీ ఫుల్ అని వచ్చింది. మొత్తం వేస్ట్ అయిపోయింది. చాలా హైట్ నుంచి 80 meters హైట్ నుంచి బాగా క్లియర్ గా కనిపిస్తుంది ఫుటేజ్. అదంతా పోయింది. ఇప్పుడు ఇది ఎక్కుతున్నాం. ఏదో తేడాగా ఉందేంటి? ఏదో తేడాగా ఉందేంటి? రే 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 నేను కళ్ళు మూసుకునేది ఏదో. రే 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 భయం వేస్తుంది గాయస్. నేను పోతానన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దన్నయ్య నేను పోతాను అయ్యో అమ్మా బ్రహ్మాండ ఫీల్ అయినట్టు ఫీల్ అయ్యా. బాడీ అసలు కంట్రోల్లోనే లేదు అసలు. ఓయమ్మా పూనకాలు వచ్చేసి. హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? టూ హై. మామూలు హై కాదు, పిచ్చ హై. ఈ రైడ్ ఎక్కుతున్నాం. వీడియో అయితే తీయట్లేదు. నేను ఆల్రెడీ ఒకసారి ఎక్కాను. చాలా కష్టం వీడియో తీయడం. టూ మచ్ స్వింగ్ ఉంటది. బాడీ తట్టుకోలేదు అనమాట. హౌ ఇస్ ద జోష్ బాయ్స్? ఎట్లా ఉంది ఎక్కుతుంటే? ఎట్లా ఉంది ఫీల్ ఎక్కాలనుకుంటే? ఈ రైడ్ అయితే భలే థ్రిల్లింగ్గా ఉంది. ఆల్మోస్ట్
360 డిగ్రీస్ తిప్పినట్టు తిప్పాడు. చాలా పై వరకు వెళ్తుంది. కిందకి దిగేటప్పుడు అసలు బాడీ ఫుల్ లైట్ ఫీలింగ్ అనమాట. అసలు ఎడ్రిలిన్ రష్లా ఉంటుంది కదా, అది తట్టుకోలేకపోతున్నాం అనమాట దిగుతున్నప్పుడు కిందకి. ఓయమ్మో! మీకు కనుక ఈ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఆగాగి ఏమొస్తుంది? మామిడి హార్ట్ అటాక్ వచ్చే ఫీలింగ్ వచ్చిందంట. లిటరల్లీ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. మెంటల్ ఫీల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, తగ్గేదేలే కాదు. మస్ట్ ట్రై రైడ్ ఇదే.